Assalamu alaikum, namaste, hello everyone. Welcome back to my channel. I am Sayyid Sajjad. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, especially for couples who are hearing the line again and again. మీ సీమెన్ రిపోర్ట్ నార్మల్ ఉంది, కౌంట్ బాగుంది, మోటిలిటీ కూడా బాగుంది, కానీ క్వశ్చన్ ఏంటి అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వడం లేదు. ఈ కన్ఫ్యూజన్ లో చాలా మంది కపుల్స్ వైఫ్ మీద ఫోకస్ చేస్తారు, ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు, ఐయుఐ కానీ ఐవీఎఫ్ డైరెక్షన్ కి వెళ్ళిపోతారు, కానీ రూట్ కాజ్ మేల్ సైడ్ లో సైలెంట్ గా ఉండిపోతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం, సీమన్ రిపోర్ట్ నార్మల్ అంటే నిజంగా నార్మలా, ఎందుకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వర్క్ చేయదు, హీల్ 360 లో మనం న్యాచురల్ ప్రోటోకాల్ ఎందుకు ఫాలో చేస్తాం. ఫస్ట్ క్లారిటీ కావాలి, సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ లో యూజువల్లీ ఇవన్నీ ఉంటాయి, కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ. ల్యాబ్ చెప్తుంది ఏంటి అంటే మినిమం రిఫరెన్స్ రేంజ్ మీట్ అయింది లేదా, కానీ ఇది ఆన్సర్ చేస్తుంది ఓన్లీ వన్ క్వశ్చన్, సివియర్లీ అబ్నార్మల్ ఆ కాదా. ఇది ఆన్సర్ చేయదు స్పెర్మ్ ఎనర్జెటిక్ ఉందా, డిఎన్ఏ స్టేబుల్ ఉందా, మెటోకాండ్రియా స్ట్రాంగ్ గా ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ సపోర్ట్ చేయగలదా. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్, కార్ స్టార్ట్ అవుతుంది, ఇంజిన్ సౌండ్ ఓకే, కానీ లాంగ్ జర్నీకి రెడీయా, అది తెలిసిపోవాలి. సో నార్మల్ అంటే మినిమం ఎలిజిబిలిటీ, ఆప్టిమమ్ ఫర్టిలిటీ కాదు. ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను, మీరు 10th లో 35 మార్క్స్ తెస్తే కూడా మీరు పాస్ అయిపోతారు, బట్ అది గుడ్ యావరేజ్ మార్క్సా కాదా? ఆబ్వియస్లీ కాదు. సో అట్లనే మనం నార్మల్ రేంజ్ అంటే మినిమం క్రైటీరియా మీట్ అయితే కూడా నార్మల్ రేంజ్ లో వస్తారు, బట్ ఆప్టిమం లెవెల్ అనేది ఒక ఎక్కువ కొంచెం మార్కర్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. టాబ్లెట్స్ ఇవ్వడం ఫర్ కౌంట్స్, టానిక్ ఇవ్వడం ఫర్ మోటిలిటీ, షార్ట్ టర్మ్ యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి, और IVF లేకపోతే ఇక్సీ తో బైపాస్ చేయడం. ఈ అప్రోచ్ తో ప్రాబ్లం ఏంటి అంటే సిమ్టమ్స్ ని ట్రీట్ చేస్తారు, కాజ్ ని కాదు. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. నెంబర్ 1, స్పర్మ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సెల్, ఇట్స్ అన్ ఎనర్జీ యూనిట్. అది ఒక ఎనర్జీ యూనిట్. స్పర్మ్ లో మైటోకాండ్రియాస్ చాలా ఎక్కువ ఉంటాయి. మైటోకాండ్రియా వీక్ అయితే మూవ్మెంట్ వీక్ అవుతుంది, ఫర్టిలైజేషన్ కూడా వీక్ అవుతుంది, అండ్ ఎంబ్రియో కూడా వీక్ అవ్వచ్చు. సిమ్టమాటిక్ టాబ్లెట్స్ కౌంట్ ని పేపర్ లో ఇంప్రూవ్ చేయవచ్చు, కానీ ఎనర్జీని రిపేర్ చేయలేదు. సెకండ్ ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్ ఈజ్ ఇగ్నోర్డ్ కంప్లీట్లీ. చాలా మెన్ లో పెయిన్ ఉండదు, ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఏం ఉండదు, కానీ లోపల లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఉంటది. హీట్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది లోపల. ఇవన్నీ స్పర్మ్ ని సైలెంట్ గా డ్యామేజ్ చేస్తాయి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇన్ఫ్లమేషన్ ని టచ్ కూడా చేయదు. థర్డ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, గట్ హార్మోన్ టెస్టిస్ కనెక్షన్ మిస్ అవుతుంది. స్పర్మ్ హెల్త్ డైరెక్ట్లీ డిపెండ్ అవుతుంది ఆన్ గట్ అబ్జార్ప్షన్, ఎందుకంటే అది డైరెక్ట్ గా లివర్ డిటాక్స్ ఉందా లేదా అనేది డిపెండ్ అవుతుంది. దానిపైన హార్మోన్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆల్ గట్ అబ్జార్ప్షన్, లివర్ డిటాక్స్, హార్మోన్ సిగ్నలింగ్ మూడు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కానీ యూజువల్లీ ట్రీట్మెంట్ లో ఏమవుతుందంటే గట్ ని ఇగ్నోర్ చేస్తారు, స్లీప్ ని ఇగ్నోర్ చేస్తారు, స్ట్రెస్ ని కూడా ఇగ్నోర్ చేస్తాము. సో మెడిసిన్ వర్క్ చేయాల్సిన బేస్ లేదు. ఇప్పుడు అర్థం చేసుకుందాం, ఐవీఎఫ్, ఇక్సీ ఇస్ నాట్ ద సొల్యూషన్ టు ద రూట్ ప్రాబ్లం. క్లియర్ గా చెప్పాలి, ఐవీఎఫ్ ఇస్ నాట్ బ్యాడ్, ఇక్సీ ఇస్ నాట్ రాంగ్, కానీ రియాలిటీ ఏంటి అంటే ఐవీఎఫ్ స్పర్మ్ ని ఎగ్ లోపల పెట్టగలదు, కానీ స్పర్మ్ క్వాలిటీని రిపేర్ చేయలేదు. అందుకే ఫర్టిలైజేషన్ అయినా ఇంప్లాంటేషన్ ఫెయిల్డ్ అవ్వచ్చు, మిస్క్యారేజెస్ జరుగుతుంది, బికాస్ వీక్ స్పర్మ్ స్టిల్ వీక్ స్పర్మే. సో హీల్ 360 న్యాచురల్ ప్రోటోకాల్ ఏంటిది, మేమేం డిఫరెంట్ గా చేస్తాం. ఇప్పుడు మనం చేయది ఏంటంటే హీల్ 360 లో మనం నెంబర్స్ చేయం, మనం సిస్టమ్ రీబిల్డ్ చేస్తాం. ఫస్ట్ సెల్యులార్ ఎనర్జీ రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఫోకస్ మెటోకాండ్రియా రిపేర్ ఉంటుంది. వితౌట్ ఎనర్జీ నో స్ట్రాంగ్ స్పర్మ్, నో హెల్తీ ఎంబ్రియో. లైఫ్ స్టైల్ కాంబినేషన్ విత్ ప్రాపర్ న్యూట్రిషన్ ప్లస్ టైమింగ్ తో సెల్యులార్ ఎనర్జీని రీస్టోర్ చేస్తాం. నెంబర్ 2, ఇన్ఫ్లమేషన్ ని, హీట్ ని రెడ్యూస్ చేస్తాము. డైలీ హ్యాబిట్స్, ల్యాప్టాప్ ఆన్ ల్యాప్, టైట్ క్లోతింగ్, లేట్ నైట్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ పక్కన పెట్టాలా. ఇవన్నీ టెస్టిక్యులర్ ఎన్వైరన్మెంట్ ని డ్యామేజ్ చేస్తున్నాయి.
మనం హీట్ రెడ్యూస్ చేస్తాము, ఇన్ఫ్లమేషన్ కామ్ చేస్తాము, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తాము. సప్లిమెంటేషన్ ఆర్ హర్బ్స్ వర్క్ చేయాలంటే అబ్జార్ప్షన్ స్ట్రాంగ్ ఉండాలి. మనం గట్ని కామ్ చేస్తాము, హెవీ ఫుడ్స్ రెడ్యూస్ చేస్తాము, న్యాచురల్ డైజెషన్ రీస్టోర్ చేస్తాము. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ రీసెట్ చేస్తాము. స్పర్మ్ ప్రొడక్షన్ స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ లో జరగదు. మనం స్లీప్ రిథమ్ కరెక్ట్ చేస్తాము, కార్టిజాల్ రెడ్యూస్ చేస్తాము, బాడీకి సేఫ్టీ సిగ్నల్ పంపిస్తాం. 90 days డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది స్పర్మ్ ఇమీడియట్ గా ఫామ్ అవ్వదు, 90 days టైం కావాలి. హీల్ 360లో 90 days డిసిప్లిన్, నో షార్ట్ కట్స్, నో పానిక్. ఈ 90 days లో రెసిస్ట్ చేయడం స్టాప్ చేస్తుంది, రిపేర్ మోడ్ లోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సీమెన్ రిపోర్ట్ నార్మల్ అని చెప్పినప్పుడు హస్బెండ్ రిలాక్స్ అవుతారు, వైఫ్ మీద ప్రెషర్ పడుతుంది. కానీ ఫర్టిలిటీ 50-50 రెస్పాన్సిబిలిటీ. మీ హీలింగ్ జర్నీ మీ వైఫ్ కి సేఫ్టీ ఫీల్ ఇవ్వాలి, బ్లేమ్ కాదు, ప్రెజెన్స్ కావాలి. హస్బెండ్ కామ్ అయితే వైఫ్ హార్మోన్స్ కామ్ అవుతాయి. ఈ ఒక్క లైన్ గుర్తు పెట్టుకోండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మేక్స్ రిపోర్ట్స్ లుక్ బెటర్, రూట్ కాజ్ హీలింగ్ మేక్స్ ప్రెగ్నెన్సీ పాసిబుల్. మీ సీమెన్ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ లేకపోతే బాడీ ఇంకా రెడీ కాదు అనే సిగ్నల్ అది. డోంట్ ఇగ్నోర్ సైన్స్, కరెక్ట్ ద రూట్. I am Sayyid Sajjad. Thank you for watching.